హాయ్ అండి, నేను మీ తేజ్లు. వెల్కమ్ బ్యాక్ టు తేజ్లు కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి వీడియోలో మీకు ఒక సూపర్ టేస్టీ, క్విక్ అండ్ ఈజీగా అయిపోయే రసం రెసిపీని ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను. రసమే కదా అని లైట్ తీసుకోకండి. మా ఇంట్లో చేసే ఈ రసంకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఇంత టేస్టీ రసంని మీరందరూ కూడా మిస్ అవ్వకూడదనేసే వీడియో అయితే తీశాను. అండ్ దీని ప్రిపరేషన్ టైం కూడా చాలా తక్కువ. అండ్ చిన్న చిన్న టిప్స్ తోటి నేను చెప్పే ప్రాసెస్ లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది, అలాగే ఖచ్చితంగా నచ్చుతుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా మీరు ఇక్కడ ఒక మీడియం సైజ్ టమాటా అయితే తీసుకోవాలి. దీంతో ఇక్కడ నేను చూపిస్తున్న బౌల్ నిండా అయితే రసం ప్రిపేర్ చేసుకోవచ్చు. టమాటాస్ ఎక్కువ తీసుకుంటే వేరే టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. సో నేను పెట్టే ఈ రసంకి ఒక మీడియం సైజ్ అయితే సరిపోతుంది. దీన్ని ఇలా 2 పార్ట్స్ గా కట్ చేసుకొని అవి మునిగేంత వరకు కాకుండా కాస్త ఎక్స్ట్రానే వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత టమాటా అనేది ఇలా మెత్తగా బాయిల్ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడ నేను చూపిస్తున్న సైజ్ లో, అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఒకసారి లైట్ గా వాష్ చేసేసుకొని ఈ చింతపండుని హాట్ వాటర్ లో వేసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఏంటంటే చింతపండుని మళ్ళీ సపరేట్ గా నానపెట్టాల్సిన అవసరమే ఉండదు. ఈ హాట్ వాటర్ అనేది చల్లారేలోపు చింతపండు కూడా మెత్తగా నానిపోయి ఉంటుంది కాబట్టి మనకు కాస్త టైం సేవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు నార్మల్ వాటర్ ని యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇదంతా కూడా కంప్లీట్ గా చల్లారిపోయాక ఇప్పుడు చేత్తో మెత్తగా మ్యాష్ చేసేసుకొని ఇందులో ఉండే పల్ప్ అంతా సెపరేట్ చేసేసుకొని మీ పులుపుకు తగ్గట్టు ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా మరో బౌల్ లో సెపరేట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కల్లుప్పు అలాగే రసం పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ హోమ్ మేడ్ రసం పౌడర్ అయితే యూస్ చేస్తున్నానండి. ఆ వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. సో మీకు ఎవరికైనా కావాలంటే ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ మనం ప్రిపేర్ చేసే రసం క్వాంటిటీకి 2.5 స్పూన్ల రసం పౌడర్ అయితే పడుతుంది. సో అది వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకున్నాక ఒక 4 వెల్లుల్లి రెమ్మల్ని తీసుకొని కచ్చా పచ్చాగా దంచేసుకొని ఆ మిక్స్చర్ ని కూడా ఇందులోకి కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ ని కూడా అడ్జస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని హీట్ చేసుకొని అందులోకి 2 దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసేసి వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా లో ఫ్లేమ్ లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఇలా ఆయిల్ లో గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేస్తే మంచి అరోమా రిలీజ్ అవుతుందండి. ఇప్పుడు అందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కట్ చేసుకున్న కరివేపాకు అలాగే కొత్తిమీరను కూడా వేసేసి ఒక 10-15 సెకండ్స్ వరకు ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూన్ ఇంగువ, పావు టీ స్పూన్ పసుపును కూడా వేసేసి వీటిని కూడా ఒక 10-15 సెకండ్స్ పాటు ఫ్రై చేసేసుకున్నాక ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు టమాటా రసం అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. రసంకి 90% టేస్ట్ అనేది ఈ తిరుగుమాతలోనే ఉంటుందండి. సో ఇవన్నీ కూడా ఎక్కడ మాడకుండా కనుక ఫ్రై చేసుకుంటే మంచి అరోమాతో సూపర్ టేస్టీగా రసం అనేది కుదురుతుంది. ఇప్పుడు ఇందులోకి 2 ఇంచుల బెల్లం వేసుకోండి. బెల్లం అనేది టేస్ట్ అన్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇక అస్సలు డిస్టర్బ్ చేయకుండా మంటని లో టు మీడియం ఫ్లేమ్ మధ్య పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ అవ్వనివ్వండి. ఇక్కడ నేను 7 to 8 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. లోపల లోపల ఉడుకుతూ పైకి ఇలా కాస్త బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ స్టేజ్ లోనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అండ్ రసంకి మెయిన్ టిప్ ఇదేనండి, ఎప్పుడు కూడా రసం అనేది తెరల కాగనివ్వకూడదు అనమాట. అలా చేస్తే రసం పౌడర్ అంతా ఓవర్ గా కుక్ అయిపోయి కొంచెం చేదుగా అయిపోతుంది. సో ఎప్పుడైనా సరే ఇలా బబుల్స్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఈ చిన్న చిన్న టెక్నిక్స్ ని ఫాలో అయ్యి నేను చెప్పిన ప్రాసెస్ లో రసం ప్రిపేర్ చేసి చూడండి, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అలాగే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని మంచి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.